హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ది బెస్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ కురుకురే అండి. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దొండకాయలు ఏ కాలంలోనైనా దొరుకుతాయి కాబట్టి దొండకాయ కురుకురే 5 minutesలో చేసుకోవచ్చు. నేను 1/2 kg దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పొడవుగా తరుక్కున్నాను, 4 ముక్కలుగా. ఆ పొడవుగా తరుక్కున్న దొండకాయలని ఒక డిష్లోకి తీసుకున్నాను. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకుందాం. అంతా పొడి పొడిగా ఉంది కదండి, కొంచెం నీళ్ళు వేసి కలుపుకుందాం. దొండకాయ కురుకురే అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దొండకాయలు తినరు కదా పిల్లలు మామూలుగా అయితే కూర చేస్తే. ఇలా 5 minutes స్నాక్ లాగా చేసుకొని ఈవినింగ్ స్నాక్లో తినొచ్చు. దొండకాయలు ఇలా కలుపుకున్నామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసుకుందాం. నూనె కాగిపోయింది కదండి, దొండకాయలను వేసుకుందాం. దొండకాయలు వేగాలి కాబట్టి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి. ఒకసారి కలుపుకుందాం. వేగిపోయాయి కదండి, డిష్లోకి తీసుకుందాం. మిగతావన్నీ కూడా ఇలాగే వేసుకొని కాల్చుకుందాం. దొండకాయ కురుకురే రెడీ అయిపోయింది కదండి, ప్లేటింగ్ చేసుకుందాం. దొండకాయ కురుకురే అంటే 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఈవినింగ్ స్నాక్లా బాగా పనికొస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చింది కదా, మీరు వెంటనే తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా కొత్త నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. డిస్క్రిప్షన్లో పెట్టిన అన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్ని ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.